వెల్కమ్ బ్యాక్. ఇలా టాలీవుడ్ పోకడలపై దాసరి మాటల దాడి కొనసాగుతూనే ఉంది. మాటలతో కాక పుట్టించడం ఆయనకు మాత్రమే చెల్లుతోంది. సినిమా పోకడలు, పతనమవుతున్న విలువలపై ఎప్పటికప్పుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు దాసరి. ఇక ఆయన పొలిటికల్ కెరీర్లో ఎత్తుపల్లాలున్నాయి. కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన మెడకు చుట్టుకున్న ఓ కేసు ముప్పు తిప్పలు పెడుతోంది. ఇంతలో వైసీపీ అధినేత జగన్ పలకరింపుతో దాసరి పేరు హెడ్లైన్స్ లో నిలుస్తోంది. సినిమా రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న దాసరి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర చూపించారు. 2004లో యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు దాసరి పాలిటిక్స్ లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. సోనియాకు విధేయంగా ఉంటూ కేంద్ర కేబినెట్లోనూ చోటు దక్కించుకున్నారు. బొగ్గు గనుల శాఖకు సహాయ మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ పదవిలో తీసుకున్న నిర్ణయాలే దాసరికి చిక్కుగా మారాయి. బొగ్గు కుంభకోణం బయటపడటంతో దాసరి పేరు కూడా వినిపించింది. రెండు 2004-2009 మధ్య జరిగిన బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో భారీగా అవినీతి ఆరోపణలొచ్చాయి. ఆ శాఖకు సహాయ మంత్రిగా పనిచేసిన దాసరి ఇరకాటంలో పడ్డారు. ఆయన ఇంటిపై సిబిఐ దాడులు కూడా జరిగాయి. దాసరిపై సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కేటాయింపులపై నిర్ణయం తీసుకునే స్క్రీనింగ్ కమిటీని ప్రభావితం చేసేందుకే బొగ్గు శాఖ సహాయ మంత్రి హోదాలో దాసరి జిందాల్ గ్రూప్ సంస్థలకు అనుకూలంగా లేఖ రాశారని సిబిఐ తన అభియోగ పత్రంలో పేర్కొంది. ఈ కేసు విషయంలో పలుమార్లు కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించారు దాసరి. బొగ్గు కేటాయింపుల విషయంలో జరిగిన తప్పంతా మన్మోహన్దేనంటూ ఏకంగా సిబిఐ కోర్టుకే చెప్పారు. అప్పట్లో బొగ్గు శాఖను తన వద్దే ఉంచుకున్న మన్మోహన్ జిందాల్ గ్రూప్ అప్లికేషన్లను 1-2 సార్లు స్పష్టంగా పరిశీలించాకే బొగ్గు క్షేత్రాలని కేటాయించారని, తప్పు జరిగితే ఆ బాధ్యత మన్మోహన్దేనని చెప్పారు దాసరి. అయితే దాసరి వాదనలు మన్మోహన్ సింగ్ ను ఇరకాటంలో పడేశాయి. అప్పట్నుంచి దాసరి కూడా కాంగ్రెస్ పార్టీకి అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. అయితే ఇప్పటికీ ఈ కేసు విచారణ కొనసాగుతోంది. కొంతకాలంగా మౌనంగా ఉంటున్న దాసరి ఇప్పుడు సడన్ గా వార్తల్లోకి వచ్చారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతోనో లేక సిబిఐ కేసుతోనో హెడ్లైన్స్ లో నిలిచే దాసరి ఈసారి పొలిటికల్ గా న్యూస్ లోకి వచ్చారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నేత దాసరి నారాయణరావును వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ వార్త రాజకీయ పార్టీల్ని అలర్ట్ చేసింది. మర్యాదపూర్వకంగా నన్ను కలవడం కోసం వచ్చాడు ఆయన తను బాగా నాయకత్వ పట్టుదలతో ఎదుగుతున్నాడు. సో మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇవాళ పోరాటాలు చేస్తున్నాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదించాను, ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే నా బ్లెస్సింగ్స్ కోసం వచ్చారు. నా బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉంటాయని, అతను తప్పకుండా ఇంకా మంచి నాయకుడిగా జనంలోకి ఇప్పటికే మంచి నాయకుడిగా ఎదిగాడు. భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద నాయకుడు కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని పైకి చెప్తున్నా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాసరిని వైసీపీలోకి జగన్ ఆహ్వానించారన్న ప్రచారం జరుగుతోంది. దాసరిని ఆహ్వానించినట్లు జగన్ చెప్పలేదు, దాసరి కూడా చెప్పలేదు. మరి షార్ట్ బ్రేక్.